ఇగో మాగంటి గోపీనాథ్ సారోళ్ళ తల్లి వచ్చి ఎన్నికల ప్రచారం ఆఖరి మోకల అస్సలు పటాకు వెలిసిందట. ఏం చెప్పను, చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికి రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి అన్ని, నేను ఎప్పుడు బయటకు రాలేదు. అతను చచ్చిపోవటం, వాళ్ళు చచ్చిపోవటం కాదు, సావే ఒక మిస్త్రీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఇన్నరా ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టిపెట్టారా అన్నది ఆయన తెలియాలి. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియాలి. నాకు తెలియదు కదా, ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. గోపీనాథ్ సారు పానం బాగలేక దావకాన్లో ఉంటే కన్నతల్లిని తోడబుట్టిన అన్నను ఎవ్వలను కూడా లోపలికి పోవద్దని డాక్టర్లు ఏముచ్చడ వాళ్లకు చెప్పొద్దని ఇట్లా మస్తు కండిషన్లు పెట్టిండట. కేటీఆర్ సారు దావకాన్లకు పోయి చూసిపోయినాకనే గోపీనాథ్ సారు ఇక లేడు, అందరినీ ఇడిచిపెట్టి పోయిండని సావు కబరు సల్లటి ఏసీలు వచ్చే దావకాన్ల సల్లగా చెప్పిండట. అయ్యా కేటీఆర్ సారు, మరి గోపీనాథ్ సారు వాళ్ళ కన్నతల్లి అడుగుతున్నది కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా, లేకుంటే పబ్లికులకు వచ్చి మరీ చెప్తారో గాని గోపీనాథ్ సారు పానం బాగలేకనే జీవిడిచిండా, లేకుంటే ప్లాన్ చేసి సార్ను పైకి పంపిర్రో, ఏముచ్చట అనేది మీరే ఎప్పుడు చెప్తారో చెప్పుండ్రి. కన్నతల్లి కడుపు కోత మంచిది కాదు కాబట్టి జరిగిన ముచ్చట ఆ అమ్మ తల్లికి అర్థమయ్యేటట్టు చెప్పుర్రి. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే అప్పుడు ఎప్పుడో గోపీనాథ్ సార్ జీవిడిస్తే ఇప్పుడు మాగంటి సారు మరణ వార్తను ఆయన తల్లి ఎందుకు ముంగటేసిందో ఇట్లా కూడా ఎవరన్నా రాజకీయం చేపిస్తుర్రా ఏం కథ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.